హలో ఫ్రెండ్స్, బ్యాంక్ జాబ్స్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు? బ్యాంక్‌లో జాబ్ కొట్టాలని, బ్యాంక్ ఎంప్లాయీగా సెటిల్ అవ్వాలని చాలామంది యూత్ ఈ మధ్యన ఎక్కువగా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఒక పక్కన ప్రైవేట్ జాబ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో, పొజిషన్స్ ఎలా ఉంటదో అన్న ఫీలింగ్ తోటి సెటిల్ జాబ్స్ కూడా యూత్ చాలామంది ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ మ్యాటర్ ఏంటంటే ఈ 2025లో చాలా రిక్రూట్మెంట్స్ బ్యాంక్‌కి తీశారు. ఒక పక్కన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి క్లర్క్ పోస్టులు తీశారు. అలాగే ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే ఐబీపీఎస్ నుంచి. ఐబీపీఎస్ అనేది ఒక బోర్డు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెక్షన్ ఈ బోర్డు అండర్లో 10,277 క్లర్క్ జాబ్స్ గాను అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ భారీ నోటిఫికేషన్ నుండి 11 బ్యాంకులు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 11 బ్యాంకుల నుంచి ఒకటే రిక్రూట్మెంట్, ఒకటే ఎగ్జాము. ఇందులో వచ్చిన బ్యాంక్స్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్గా బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూసీఓ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, ఇలా ఆల్మోస్ట్ 11 బ్యాంకులు అయితే పక్కాగా పార్టిసిపేట్ చేస్తున్నాయి. మీరు ఒక సింగిల్ జాబ్ అప్లికేషన్ తోటి ఈ 11 బ్యాంకులకి సింగిల్ ఎగ్జామ్ రాస్తే సరిపోద్ది, ప్రిలిమ్స్. ఒకవేళ సెలెక్ట్ అయితే ఫర్దర్గా మెయిన్స్ జరుగుద్ది. ఆ తర్వాత అయితే జాబ్ మీదే. ఇక మ్యాటర్లోకి వస్తే దీనికి రాయడానికి మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, ఏ రాష్ట్రం వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా, ట్రాన్స్జెండర్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీ ఏజ్ 20 ఏళ్ళు పూర్తయి ఉండాలి. మీ క్వాలిఫికేషన్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఇక 20 పూర్తయి 28 ఏళ్ళు అయితే జనరల్ కేటగిరీకి దాటకూడదు. మరి బీసీ వాళ్ళు అయితే మరో 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఏళ్ళు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వచ్చి 10 ఏళ్ళు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు వాళ్ళ యొక్క సర్వీస్ మీద బేస్ అయ్యి వయో పరిమితిలో సడలింపు అయితే వర్తిస్తుంది. ఇక క్వాలిఫికేషన్ అంటారా, 21 ఆగస్ట్ 2025 కల్లా మీ క్వాలిఫికేషన్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. మీరు రెగ్యులర్ డిగ్రీ చేసినా, డిస్టెన్స్ డిగ్రీ చేసినా నో ప్రాబ్లం. అలాగే మీ డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్, బీఫార్మసీ, ఎనీ డిగ్రీ నో ప్రాబ్లం. డిగ్రీ అయితే ఆ టైంకి కంప్లీట్ అయి ఉండాలి. అలాగే అప్లై చేయడానికి మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి మీ యొక్క 10th క్లాస్ జెరాక్స్ కాపీ, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, అలాగే మీ యొక్క డిగ్రీ డీటెయిల్స్, డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమీ అప్లోడ్ చేయక్కర్లేదు. అలాగే కొంతమంది డిస్టెన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ కాదు. ఈ యొక్క డీటెయిల్స్ తోటి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కన్ఫర్మ్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే మన నేచర్ కంప్యూటర్ దగ్గర కూడా ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాము. లైవ్ ఫోటో ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి అప్లై చేయాలనుకునే యూత్ డైరెక్ట్గా మన ఆఫీస్ దగ్గరికి రావాలి. ఇక ఎగ్జామ్స్ అంటారా, అక్టోబర్ 2025లో జరుగుతాయి. ఈ ఎగ్జామ్కి సంబంధించిన సబ్జెక్ట్ వచ్చి జనరల్ ఇంగ్లీషు, అలాగే రీజనింగ్, మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, ఇలాంటి టాపిక్స్ మీద అయితే కనుక ఎగ్జామ్ జరుగుద్ది. మన ఎగ్జామ్ సెంటర్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. అలాగే ఎగ్జామ్ తెలుగు మీడియంలో కూడా ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మీరు అప్లై చేయాలనుకుంటే డెడ్లైన్ న్యాచురల్గా 21 అయితే అంతే, దాన్ని 28 ఆగస్టు వరకు పెంచారు. సమాచారాన్ని అయితే మన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి.